రావాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది అని అంటున్నారాయన. అంతే కదా సార్? సార్ వన్ సెకండ్ సార్. సో, పని చేయకూడదు కానీ డబ్బులు రావాలి. ఆ! పని చేయకుండా నాకు డబ్బులు రావాలి. ఇలాంటి థాట్ మీలో ఉందంటే, ఇది నాట్ ఓన్లీ వెస్టీజ్. నేను వెస్టీజ్ యెస్. గురించి యెస్. మాట్లాడట్లేదు. డబ్బు గురించి మాట్లాడుతున్నాము. అది వెస్టీజ్‌లో కావచ్చు, ఇంకొక ప్లేస్‌లో కావచ్చు, మీ జాబ్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అలాంటి ఒక థాట్ మీలో ఉందంటే, మీరు డబ్బుని నెగ్లెక్ట్ చేస్తున్నారు, చీప్‌గా చూస్తున్నారు, కేర్‌లెస్ చేస్తున్నారన్న మాట. ఎందుకిలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళకి మీరేమంటున్నారంటే నీకేం ఏం నువ్వేం అడిగినా గాని నేను చెయ్యను. బట్ నేను చాలా ప్రేమిస్తున్నాను. లవ్ చేస్తున్నాను. ఇది ఎలాంటి లవ్ సార్ ఇది? ఆ! కొంతమంది యేసుకుంటారు సార్. ఆటో ఎనక, ఆహ్, కార్ ఎనక, టూ వీలర్ చాలా మంది రాసుంటారు. ఏమని అంటే కన్నడలో తంದೆ తాయి ఆశీర్వాదం. కరెక్టా సార్? రంజిత్ సార్ మీ వాయిస్ ఐ థింక్ మ్యూట్ ఉంది సార్. మ్యూట్ ఉంది. ఆ! యెస్ సార్. యెస్ సార్. హ్మ్. తల్లిదండ్రులు ప్రేమతో అని గిఫ్టెడ్ అని రాస్తారు. ఆ! ఆ! యెస్ ఎగ్జాక్ట్‌లీ. మీన్స్ వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్ అంటే తల్లిదండ్రులు ఒక గ్లాస్ నీళ్ళు అడిగినా గాని ఇవ్వని పరిస్థితిలో ఉంటారు. ఇవ్వరు. అలాంటి వాళ్ళు ఆటో పైన రాసుకుంటారు. కార్ పైన రాసుకుంటారు. అంటే ఇప్పుడు చెప్పండి. ఆ తల్లిదండ్రులు మీ దగ్గర ఉండేకి ఇష్టపడతారా? అమ్మ నువ్వేం చెప్పినా గాని నేను చెయ్యను. బట్ నన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఉంటారా? 100% ఉండరు. రాయండి. మనీ, మనీ అనేది పేపర్ పీస్ కాదు. ఫస్ట్ అది రాయండి. ఆ తల్లిదండ్రుల ఆశీషులతో ఓకే. మనీ అనేది పేపర్ పీస్. ఎందుకంటే ఆశీర్లతో మీన్స్ ఆశీర్వాద్ ఉంది ఎంత. ఆహా! యెస్ సార్. థాంక్ యూ. మీన్స్ మనీ పేపర్ పీస్ కాదు. ఇప్పటి నుంచి మీరు ట్రీట్ చేయాల్సింది మనీ మీ ఒక క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్ కాదు. క్లోజ్ ఫ్రెండ్. మనీ మీ ఒక బెస్ట్ బ్రదర్. చాలా క్లోజ్‌గా ఉంటారు కదా! ఒకళ్ళుంటారు లైఫ్‌లో. ఏదైనా గాని వాళ్ళతో ఫస్ట్ మాట్లాడతాం. మంచిదైనా గాని వాటితో మాట్లాడతాం. చెడ్డదైనా గాని వాళ్ళతో డిస్కస్ చేస్తాం. అలాంటి క్లోజ్, అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మనీ. రైట్? ఇక్కడ చాలా మంది ప్రాబ్లమ్ ఏంటంటే సార్ ఇది కనిపిస్తుందా? రంజిత్ సార్. ఎంత సార్ ఇది? రూ. 20. 20 రూపీస్. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 10 రూపీస్, 20 రూపీస్‌ని కేర్‌లెస్ చేస్తారు. అదంతో ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఇది మీన్స్ పిల్లోళ్ళు అనుకోండి. రైట్? ఇది తల్లిదండ్రులు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లోల్ని ఎవరో మీ ఫ్రెండ్సో, మీ రిలేటివ్స్ మీ ఇంట్లోకి పంపించారు. వాళ్ళ ఇంటికి పంపించారు. వాళ్ళు రెస్పెక్ట్ ఇయలేదు, రెస్పాన్స్ చేయలేదు. ట్రీట్ చాలా చెండాలంగా చేశారు. నెక్స్ట్ మీ ఆ ఇంట్లో మీరెళ్ళేకి ఇష్టపడతారా? నో. ఇది మీ పిల్లోళ్ళు. ఇదని మీరు చాలా చెండాలంగా ట్రీట్ చేస్తే మీరక్కడ ఎళ్తారా? నో. 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 100% ఎళ్ళరు. అంటే మీ దగ్గర ఉన్న ఈ డబ్బుని మీరు ఎంత ప్రేమిస్తారో మీ దగ్గర ఈ డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. అంటే ఈ చిన్న డబ్బు ఏముందో ఈ డబ్బుని ఫస్ట్ లవ్ చేయండి. ఇదని ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి. డబ్బుకి ఎంత మీరు రెస్పెక్ట్ ఇస్తారో చాలా మంది మైండ్‌లో ఏందుందంటే స్పిరిచ్యువల్‌గా డబ్బంటే ఏమంటారు సార్? అవసరం లేదు. స్పిరిచ్యువల్‌గా డబ్బంటే చాలా మంది చెప్పేది అవసరం లేదు. సంపద.
అవసరం లేదు. యూజ్‌లెస్. అది ఇంపార్టెంట్ కాదు. అది మెటీరియల్. కరెక్ట్. సరే బట్ సార్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాముడు రిచ్చా? పూరా సార్? రిచ్ సార్ ముందు. కరెక్ట్. మీరు ఎక్కడైనా చూడండి 100% రిచ్ ఉన్నారు. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. ఆ దేవుడికి ఎవరు చాలా నచ్చుతాడంటే, దేవుడు ఎవరిని చాలా ప్రేమిస్తాడంటే, ఎవడు స్ట్రాంగ్‌గా ఉంటాడో వాడిని ప్రేమిస్తాడు. రాసుకోండి. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే, ఎవరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళని ప్రేమిస్తాడు. వాళ్ళతో పాటు కనెక్టివిటీలో చాలా బాగా ఉంటాడు. మీన్స్ స్ట్రాంగ్‌గా అంటే కింద రాసుకోండి. ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి. మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎమోషనల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ దేవుడు ఎవరిని చాలా ప్రేమిస్తాడంటే, ఎవరు స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళని. ఫస్ట్ వన్ ఫిజికల్‌గా ఉండాలి. సెకండ్ వన్ మెంటలీగా ఉండాలి. థర్డ్ వన్ ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. ఫోర్త్ వన్ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. అంటే ఇన్ని రోజులు వినిన మాట, ఈ మాట క్లాషెస్ అవుతున్నాయి. ఎందుకు క్లాషెస్ అవుతుందంటే, ఇన్ని రోజులు ఏం విన్నామంటే, దేవుడికి డబ్బున్నవాళ్ళంటే అది, ఇది, అలా, ఇలా, డబ్బంటే రైట్? డబ్బున్నవాళ్ళు దేవుడిని లైక్ చేయరు. ఇలాంటి టాపిక్స్‌ని విన్నాము. అలాంటి ఏదైనా వినిందా? ఒకటి, 2 ఏదైనా ఉంటే రంజిత్ సార్ ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి. సార్. దేవుడు డబ్బుకి అపోజిట్‌గా వినింది ఏదైనా టాపిక్ ఉంటే మీరు కొంచెం షేర్ చేయండి సార్ ప్లీజ్. సరే సార్. చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులతో పనేంటి? డబ్బులు అవసరం ఏంటి? తర్వాత నేను డివోషన్‌గా ఉన్నాను. లేకపోతే ఇంకోటి అనుకుంటాం. సార్ ఏమన్నారంటే ఇప్పుడు రాముడు గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటే రాముడు రా ఆయన కూడా వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. సో, అంటే ఇక్కడ మనకి ఆహ్, బ గ బ మనీ అనేది రావాలంటే ఫిజికల్‌గా గాని, మెంటల్‌గా గాని ఇవన్నీ కూడా స్ట్రాంగ్‌గా ఉంటే మనీ మనకి అట్రాక్ట్ చేస్తుంది. సో, డెఫినెట్‌గా మనం వద్దు అనుకుంటే అది 100% రాదు. రావాలి అని కోరుకోవాలనేది అనుకున్నాను. యెస్. థాంక్ యూ సార్. ఇక్కడ ఒక క్లారిటీ రంజిత్ సార్ ఒక థాట్‌ని డబ్బు గుర్తు చేశారు. ఇంపార్టెంట్ కాదు. దేవుడు ఇంపార్టెంట్. యెస్. దేవుడు ఉంటే ఎగ్జాక్ట్‌లీ. డబ్బు అవసరం లేదు. ఇప్పుడు యెస్. చూడండి యెస్. ఏ స్వామీజీ హ్మ్. దగ్గర డబ్బుని హ్మ్. ఎవరు ఇష్టపడరు. అయితే ఆ! గుర్తుపెట్టుకోండి. అందరూ స్వామీజీల దగ్గర డబ్బు తనకే తనొస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి. యెస్ సార్. థాంక్ యూ సార్. రైట్. ఇక్కడ మీరు సీరియస్‌గా థింక్ చేయండి. డబ్బు, దేవుడు. దేవుడు డబ్బుని ఇష్టం పడడు అనేలాగా మా మైండ్‌లో దేవుడు నిండేశారు. రైట్. ఒకటి. డబ్బు సెకండ్ థింగ్ ఇష్టపడడు అంటారు. క్లియర్‌గా వినండి. ఓకే. ఇది కంప్లీట్ చేస్తాను. మీన్స్ ఎప్పుడు వరకు మీ మైండ్‌లో డబ్బు దేవుడికి ఇష్టం ఉంది అనేది రాదో, అప్పుడు వరకు మీరు డబ్బుని ఇష్టపడరు. ఎందుకంటే మాకి డబ్బు కన్నా ఎక్కువ ఎవరిష్టం? దేవుడిష్టం. దేవుడికి ఏది ఇష్టం అది మాకిష్టం. రైట్? దేవుడికి ఏది ఇష్టం లేదు అని ఇన్ని రోజులు మాకి చెప్పారు. డబ్బంటే ఇష్టం లేదు అని మా మైండ్‌లో నిండేశారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి దేవుడికి డబ్బున్నే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరైనా కష్టంలో ఉంటే సపోర్ట్ చేసేది డబ్బులు ఉన్న వాళ్ళకి
ఉన్న వాళ్ళే గాని లేకపోయిన వాళ్ళు అంటే కాదు. మీ లేని వాళ్ళు దగ్గర కాదు. డబ్బు లేకున్నా పర్వాలేదు. కానీ ఫస్ట్ ఉండాలి. మీన్స్ ఎవరు సోషల్ సర్వీస్ 24 చేస్తారో, ఎవరు ఒక మాట చెప్తాడు దేవుడేంటంటే, నేను ఆకలితో ఉన్నాను. నాకెందుకు భోజనం పెట్టలేదు? నేను బట్టలు లేకుండా ఉన్నాను. ఎందుకు నాకు బట్టలు ఇప్పీలేదు? అనేసి దేవుడు అడుగుతాడు. దానికి జనం అడుగుతారు. దేవుడా నీకు ఆకలి లేదు, బట్టలు అసలు అవసరం లేదు. నువ్వు అలా ఉంటావు, అంత బ్రైట్‌గా ఉంటావు. నీకెందుకు అని అడిగితే, దేవుడు చెప్తాడు, నేనంటే నేను మీకొచ్చాను. కాదు. డబ్బు ఒక ఉన్నవాళ్ళు పర్సన్. దేవుడు ఆ పర్సన్ ఆకలితో ఉన్నాడు. వానికి నువ్వు ఎందుకు డబ్బులు మీన్స్ భోజనం పెట్టలేదు? ఒక పర్సన్ అన్‌హెల్తీతో ఉన్నాడు. ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకు అతనికి చూపిలేదు? ట్రీట్‌మెంట్ ఇప్పిలేదు? ఒకతను బట్టలు లేకుండా ఉన్నాడు. ఎందుకు అతనికి బట్టలు ఇప్పిలేదు? అంటే అతనికి ఇప్పిస్తే నాకిప్పించినట్ల సేమ్ అవుతుంది. అతనికి భోజనం పెడితే నాకు పెట్టినట్టు అవుతుంది. అంటే ఎవరు బట్టలు ఇప్పిస్తారు? ఎవరు భోజనం చేపిస్తారు? ఎవరు ట్రీట్‌మెంట్ చేస్తారు? డబ్బులు ఉన్నవాళ్ళా? లేనివాళ్ళా? డబ్బులు ఉన్నవాళ్ళు సార్. ఎగ్జాక్ట్‌లీ మ్యామ్. అంటే ఆ దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? చెయ్యి ఇలా పెట్టేవాళ్ళనా? చెయ్యి ఇలా పెట్టేవాళ్ళని ఎవరిని ఇష్టపడతారు? చెయ్యి ఇలా పెట్టేవాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. మేమెలా పెడుతున్నామో మాకెలా నేర్పిచ్చారు. ఎలా పెట్టాలని నేర్పిచ్చారు. చెయ్యి ఇలా పెట్టాలి. ఎవరి దగ్గర? ఒకే ఒక్కని దగ్గర, వాని దగ్గర. ఎందుకంటే వాడే మమ్మల్ని క్రియేట్ చేశాడు. రైట్? బట్ వాడిని దగ్గర అడిగి తీసుకొని వేరే వాళ్ళకి ఇలా ఇవ్వాలి. వేరే వాళ్ళ దగ్గర ఇలా అడిగితే అతనికి చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు నా దగ్గర అడగాల్సింది ఎవరెవరి దగ్గర అడుగుతున్నావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు అనేలాగా బిహేవ్ చేస్తాడు. మీన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ మేము రిచ్ అయ్యేది ఎంత ఇంపార్టెంట్. మా దగ్గర డబ్బులు ఉండేది, మనీ ఉండేది ఎంత ఇంపార్టెంట్. మనీ మోస్ట్, మోస్ట్ పవర్‌ఫుల్ థింగ్. మనీ అంటే చాలా పవర్‌ఫుల్ థింగ్. మనీని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మనీని ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, పెద్దవాళ్ళు మనీని రెస్పెక్ట్ ఇస్తారు. రైట్? ఇంకొక చాలా బ్యాడ్ థింక్ ఏంటంటే, డబ్బులుంటేనే గొడవలైతాయి అనేది విన్నాము. ఇది కరెక్షన్ చేసుకోండి. తక్కువ డబ్బులుంటేనే గొడవ అయ్యేది. డబ్బులుంటే కాదు. తక్కువ డబ్బులుంటే గొడవ అవుతాయి. మీ దగ్గర ఎక్కువ డబ్బులుందంటే గొడవ అవ్వదు. ఎందుకు? అండ్ అగైన్ చెప్తాను. డబ్బులు ఉండే వాళ్ళ ఇంట్లోనూ గొడవ అవుతున్నాయి. డబ్బులు లేని వాళ్ళ ఇంట్లో గొడవ అవ్వట్లేదా? అవుతున్నాయా లేదా? అవుతున్నాయి. అంటే ఇక్కడ గొడవ చేసేకి డబ్బులు కాదు కదా! రీజన్ డబ్బులు కాదు కదా! కేర్‌ఫుల్‌గా వినండి. ఇంకొక రాంగ్ థాట్ ఏంటంటే, డబ్బులు ఉండే వాళ్ళ పిల్లోళ్ళు చాలా బ్యాడ్ హాబిట్స్ ఉంటాయి. డబ్బులు లేని వాళ్ళ పిల్లోళ్ళకి బ్యాడ్ హాబిట్స్ లేవా? ఆ! అంటే ఎందుకు మేము మళ్ళీ మళ్ళీ డబ్బులే కనెక్ట్ చేస్తాము? ఎందుకు చేస్తామంటే సార్ ఆ నరిగేనంటారు సార్. ద్రాక్షి. నేరేడు పండు, ద్రాక్ష పండు. ద్రాక్ష పండుకి ఇది నక్క నక్క నరి నక్క 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 నరి అది ద్రాక్ష పండుకి నక్క ఐ థింక్ నక్క అంటారేమో సార్. అది ట్రై చేస్తుంది. అది దొరకదు. అది ఆ! ఏమంటారు సార్ అది? ఆ స్టోరీ ఏంటి సార్ అది? అది తెలుగులో సార్ అందని రండి. ద్రాక్ష పళ్ళు అంటారు సార్. అందని ఆ! ద్రాక్ష ఆ! పళ్ళని. ఆ! ఎగ్జాక్ట్. అందని ద్రాక్ష పండుని ట్రై చేసి కొనాకి ఆ ద్రాక్ష పులుపు అని వెళ్ళిపోతారని. ఆ ద్రాక్ష ఏమంటారు పండు ఏమంటారు అది? దొరకకపోతే అది ఏమనుకుంటుంది నక్క అందని ద్రాక్ష పండు పుల్లన. అది? పులుపు ఓ అని పులుపుగా ఉంటుంది. వెళ్ళిపోతుంది. అవును కదా! ఆ, ఎంతోమంది థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఎంతోమంది మా సొసైటీలో, మా ఇంట్లో ఆ ద్రాక్ష టేస్ట్ చూడకుండానే అనుకునేసారు. ఇది పులుపు ఉంటుంది అని. అంటే డబ్బులు ఎర్న్ చేయకుండానే డిసైడ్ చేసేసారు. డబ్బులొస్తే గొడవలవుతాయి. డబ్బులొస్తే ప్రాబ్లమ్ అవుతుంది. డబ్బులొస్తే చెడిపోతారు అని. 'షారుఖ్ ఖాన్' వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు ఒక ఇంటర్వ్యూలో అంటే, ఎవరైనా డబ్బు గురించి మీరు చెడ్డగా మాట్లాడితే నేను ఊరుకోను. మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడాలంటే మీరు ఒక 100, 200, 300 సీఆర్ చేసి
అంత డబ్బులు చేసి అప్పుడు చెప్పండి. ఏ డబ్బులంటే మంచివి కావు అనేసి పారేయండి డబ్బులు. అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. డబ్బులు లేకుండానే డబ్బులు మంచివి కాదని మీరు ఎలా చెప్తారు? కరెక్ట్. అలాగే మా మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. డబ్బులు వస్తే గొడవలు. చూడండి ఈ కనెక్టివిటీ అర్థం చేసుకోండి. మైండ్ ఎలా పనిచేస్తుందంటే మాకి గొడవలు ఇష్టమా? గొడవ చేసేది ఇష్టమా? గొడవలంటే ఇష్టమా? లేదు. అంటే గొడవలంటే ఇష్టం లేదు. గొడవలు ఎప్పుడవుతాయి? డబ్బులొస్తే గొడవలవుతాయి. అంటే మా ఫస్ట్ థాట్ వచ్చేసి బేస్ థాట్ వచ్చేసి గొడవలు మాకి ఇష్టం లేదు. అది బేస్ థాట్. సెకండ్ థాట్ గొడవలవుతాయి. డబ్బులతో గొడవలవుతాయి. థర్డ్ థాట్ ఏంటంటే మాకు డబ్బులు కావాలి. యామ్ ఐ రైట్? మీన్స్ ఇప్పుడు చెప్పండి ఫస్ట్ థాట్ ఏది? ఫస్ట్ థాట్ గొడవలంటే మాకిష్టం లేదు. ఫస్ట్ థాట్. సెకండ్ థాట్ ఏది? డబ్బులొస్తే గొడవయితాయి. అంటే మేము ఆల్రెడీ ఫిక్స్ చేసేసాము. డబ్బులు వద్దు. ఎందుకొద్దు? మాకీ గొడవ వద్దు కాబట్టి డబ్బులు వద్దు. బట్ ఇది మైండ్ ఎలా పనిచేస్తుందంటే పెద్ద పెద్ద థాట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అప్పుడే మాకది అపోజ్ అవుతుంది, బ్లాక్ అవుతుందని కాదు. చిన్న చిన్న థాట్‌ని అది బ్లాకేజ్‌గా తీసుకుంటుంది. 1, 2 కాదు మా దాంట్లో ఉండే ఒక బ్లాకేజెస్. అన్‌కౌంటబుల్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇప్పుడు మేమేం డిస్కస్ చేస్తున్నాము, డబ్బులు వస్తే ఏదేది ప్రాబ్లమ్ అవుతుందనేసి డిస్కస్ చేస్తున్నాం. డబ్బులు వస్తే ఏదేది ప్రాబ్లమ్ అవుతుందని మేమనుకుంటున్నాం అనేది డిస్కస్ చేస్తున్నాము. డబ్బులు వస్తే ప్రాబ్లమ్ అవ్వదు. రాసుకోండి. రాసుకోండి. డబ్బులు వస్తే ప్రాబ్లమ్ అవ్వదు. డబ్బుల నుంచి ప్రాబ్లమ్ అవ్వదు. డబ్బులు వస్తే ప్రాబ్లమ్ అవ్వదు. డబ్బుల నుంచి ప్రాబ్లమ్ అవ్వదు. డబ్బుల్ని మేనేజ్ చేసేకి రాకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. డబ్బుల్ని యూజ్ చేసేది రాకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. ఒక పని చేయండి. ఒక సైడ్‌లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్‌లో ఏమని రాస్తారంటే, డబ్బు ప్రాబ్లమ్ అని రాయండి. డబ్బొస్తే ప్రాబ్లమ్ అని రాయండి. రాయండి. అందరూ రాయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. రాయండి. ఇంకొక సైడ్ అంతే. ఇంకొక సైడ్ రాయండి. మీ దగ్గర డబ్బులొచ్చాయి కదా! ఎప్పుడో డబ్బులొచ్చాయి. నెల నెలలు డబ్బులొస్తాయి. అప్పుడప్పుడు డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో ఏది మంచి పని చేశారు? మీ ఇంట్లో ఇప్పుడు ప్రెజెంట్‌గా ఏ దానికి వాడారు? మీకు ఆ డబ్బులొచ్చిన తర్వాత ఏది సొల్యూషన్ దొరికింది? ఏది సాల్వ్ అయింది? ఏది ప్రాబ్లమ్ క్లియర్ అయింది? ఏ ప్రాబ్లమ్ క్లియర్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తినేకి వచ్చింది. ఐ థింక్ రైట్? బట్టలొచ్చాయి. తినేకొచ్చింది. ఇల్లు ఉన్నాము. రెస్ట్. అద్దుకున్నామంటే డెఫినైట్‌లీ అది రెంట్ పే చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫీస్ కడుతున్నాం. ఎగ్జాక్ట్‌లీ థాంక్ యూ సో మచ్ మ్యామ్. స్ స్కూల్ ఫీస్ కడుతున్నాము. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వానాకాలం, వర్షం కాలం అనుకోండి. ఎగ్జాక్ట్‌లీ పెట్రోల్ వాడుతున్నాం. వర్షాకాలం అనుకోండి. ఓకే. మీ దగ్గర గొడవలు తీసుకోనీకి గొడవ రైట్? అంబ్రెల్లా? ఓకే. గొడవ తీసుకునే దానికి మీ దగ్గర డబ్బులు లేదు. మీరు బయట ఎళ్తున్నారు. అక్కడ గొడవ షాప్ ఉంది. డబ్బులు లేదు. వాన వస్తుంది, వర్షం వస్తుంది. ఇది ఓకేనా? గొడవ షాప్ ఉంది, వర్షం వస్తుంది. మీ దగ్గర తీసుకునేకి డబ్బులుంది. ఇది ఓకేనా? 2లో ఏది ఓకే? ఫస్టా? సెకండ్? సెకండ్. సెకండ్. థాంక్ యూ సో మచ్ సార్. సెకండ్. ఆబ్వియస్‌లీ సెకండ్. మరి ఎందుకంటాము డబ్బులొస్తే యూజ్‌లెస్, డబ్బులు వేస్ట్, డబ్బులు గొడవలు పెడతాయి ఎందుకంటాము?
ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఒక టాపిక్ డిస్కస్ చేశాను. ఆ టాపిక్ ఏంటంటే కర్ణాటకలో బిలియనియర్ ఐ థింక్ $7 బిలియన్ ఏదో నెట్వర్త్ ఉంది. అతను డబ్బులు వచ్చిన తర్వాత మా లైఫ్‌లో గొడవలయిందనేసి అంటున్నాడు. అదే అతనికి ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, విప్రో, అంబానీ, అదానీ, లక్ష్మి మిత్తల్, జిందాల్ వాళ్ళంతా ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకన్నా ఎక్కువ డబ్బులున్నాయి. డబ్బులు 8,000 crore డబ్బులుంది. అందుకే గొడవ అవుతున్నాయి. డబ్బులు ఏమీ లేదు ఇంట్లో, కొంచెమే ఉంది, ఏమీ లేదు, తక్కువ ఉంది, వాళ్ళ ఇంట్లోనే గొడవ అవుతున్నాయి. అంటే ఇక్కడ డబ్బులు ఉండడం వల్ల, లేకపోవడం వల్ల గొడవ అవుతున్నాయో, లేక మీన్స్ వేరే లైఫ్‌ని మేనేజ్ చేసేకి రాకుండా ఉండడం వల్ల గొడవ అవుతున్నాయో? వేరే లైఫ్ మీన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈరోజు ఫోర్త్ లైఫ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మేము మేనేజ్ కాబట్టి 4 లైఫ్‌ని ఈరోజు మనీ లైఫ్‌ని డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ 3 లైఫ్‌ని డిస్కస్ చేసాము. హెల్త్ లైఫ్, రిలేషన్‌షిప్ లైఫ్, కెరియర్ లైఫ్. రిలేషన్‌షిప్‌లో ఎందుకు గొడవ అవుతాయి? ఆబ్వియస్‌లీ రిలేషన్‌షిప్ డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లోనూ గొడవ అవుతున్నాయి, లేని వాళ్ళ ఇంట్లోనూ గొడవ అవుతున్నాయి. బట్ ప్రాబ్లమ్ డబ్బులు ఉండడం, లేవడం కాదు. ఆ రిలేషన్‌షిప్‌ని మేనేజ్ చేసేకి రాకుండా ఉండడం. ఆ రిలేషన్‌షిప్‌ని మేనేజ్ చేసి మా దాంట్లో నాలెడ్జ్ ఈరోజు చాలా మంది అనుకుంటుంటారు నాకు 5,000 వచ్చింది, 10,000 వచ్చింది. నేను ఇప్పుడు నేను సేవ్ చేయలేను. తర్వాత సేవ్ చేయాలనుకుంటారు. సో, ఎప్పుడైతే ఈ మైండ్‌లో ఈ థాట్ వస్తుందో రేపు లాక్స్ వచ్చినా కూడా మనకి సేవింగ్స్ ఉండదు. ఎంతొచ్చినా కూడా సేవింగ్స్ ఉండదు. అదే రకంగా మన సర్వీస్ అనేది కూడా సేమ్ అండి. సో, ఎప్పుడు మనం ఎంతుందో కాదు దాంట్లో మనం ఎంత సర్వీస్ చేయగలుగుతాం. ఎప్పుడైతే సర్వీస్ చేయగలుగుతామో డెఫినిట్‌గా ఇది జరుగుతుంది. సో, ఇది నాకు మస్తంగా చెప్తుంటే నాకది అర్థమవుతుంది. సో, 10,000 వచ్చినప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టానో, ఇప్పుడు నేను 10,00,000 వచ్చినప్పుడు అంతే ఖర్చు పెడుతున్నాను. అంటే సేవ్ గాని, లేకపోతే ఇంకోటి గాని. సో, ఇది రియల్లీ ఇది ఆహ్, ఒకప్పుడు 25,000 పెట్టి వెళ్ళాను ఈ మీటింగ్‌కి. ఆ మీటింగ్‌లో చెప్పిన పాయింట్‌ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేశారు. రియల్లీ గ్రేట్ సార్. సో, అప్పుడు నాకు కూడా స్టార్టింగ్‌లో 10,000 ఖర్చు పెట్టినప్పుడు ఒక్క రూపాయి కూడా మిగిలేది కాదు. సో, అప్పుడు మెల్లగా అనుకునేవాడిని. ఇది కొద్దిగానే మనం మార్చాలి. దీన్ని ఇచ్చేయాలనుకున్నాను. సో, అది ఈరోజు 10,00,000 వచ్చిన తర్వాత ఆహ్, ఆహ్, సర్వీస్ చేయడం గాని, లేకపోతే సేవ్ చేయడం గాని, ఇది అసెట్స్ గాని ఇవన్నీ వచ్చిందంటే ఆ 10,000 నుంచే బిగిన్ అయింది. థాంక్ యూ సార్. థాంక్స్ యెస్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. మోస్ట్ వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ మీ మైండ్ ఓపెన్ చేసుకోండి. నాకొక ఇన్సిడెంట్ మైండ్ ఓపెన్ చేసింది. ఐ థింక్ 2021 అనుకుంటా. అంతకు ముందు దాదాపుగా 3 క్రోర్స్ వరకు ఎర్న్ చేశాను. 3 క్రోర్స్‌లో 1 రూపీ గాని సేవ్ చేయలేదు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. దేవుడి దయ వల్ల. బట్ అల్టిమేట్‌లీ ఎళ్ళిపోయింది. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఫిజికల్లీ బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ అది ఇది మీన్స్ లెక్క లేకుండా ఖర్చు పెడతాం కదా! అది బ్యాడ్ హ్యాబిట్సే. అది బ్యాడ్ హ్యాబిటే. ఒక్క రూపాయి ఒక స్టేట్మెంట్ చెప్తారు. ఏంటంటే, ఒక ఒక్క రూపాయి మీ మీతో మీ దగ్గర ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది మీకు తెలీదు. ఒక్క రూపాయి ఎళ్ళిపోయింది. అది ఎక్కడికెళ్ళింది మీకు తెలీదంటే, మీరు చాలా పెద్ద లాస్‌కెళ్తున్నారు. రెడీగా ఉండండి. యవ్ సింపుల్. ఇప్పుడు మీ బడ్జెట్ క్యాలిక్యులేషన్ ఉందంటే, ఎవ్రీ మంత్ ఎక్కడెక్కడ ఎంతెంత అవుతుంది అని రాస్తున్నారంటే, అది మీ కంట్రోల్‌లో ఉంటుంది. ఆ డబ్బులు మీరెక్కడ స్పెండ్ చేయాలో అక్కడే స్పెండ్ చేస్తారు. ఆ లీస్ట్ మీ దగ్గర లేదంటే, డబ్బులు వచ్చి ఒక 3, 4 డేస్, 5 డేస్ అయిన తర్వాత ఎక్కడెళ్ళిపోయాయని మీరే షాక్ అయిపోతారు. రైట్? ఆ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మా 70 చిన్నాయన వాళ్ళ మీన్స్ మా కజిన్ బ్రదర్‌ది కొంచెం ఇష్యూ అయింది. రిలేషన్‌షిప్‌లో హస్బాండ్ అండ్ వైఫ్‌కి. అది ఒక డిస్కషన్‌కెళ్ళాము. ఆ డిస్కషన్‌లో ఎళ్ళినప్పుడు మా వదిన ఏం చెప్పిందంటే, "ఏం ఎంత మాకి సాలరీ 30,000 వస్తుంది. 35,000 వస్తుంది. దాంట్లో 20,000 వీళ్ళకి ఇవ్వాలి." అంటే మా చిన్నాయనకి ఇవ్వాలి అనేసి వాళ్ళ మామకి ఇవ్వాలి అనేసి అన్నారు. మా వదిన అంది. అక్కడ ఎవరో ఆ డిస్కషన్ చేసి పెద్దోళ్ళొచ్చారు కదా! వాళ్ళేమన్నారంటే అక్కడ నాకు మైండ్ ఓపెన్ అయింది. కదమ్మా నువ్వు 20,000 ఇస్తున్నావు నెలకి. అతను ఏం చేస్తున్నాడు? మీ మావ ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఒక సైట్ తీసుకున్నాడు. ఇక్కడ ఒక సైట్ తీసుకున్నాడు. అక్కడ ఇంత డబ్బులు కడుతున్నాడు బ్యాంక్‌లో.
అప్పుడు నాకు మైండ్ ఓపెన్ అయింది. 20,000 ఇస్తేనే ఇంత చేస్తున్నారంటే నేను లాక్స్ టుగెదర్ చేసి ఏం చేస్తున్నాను? మీన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ అనలైజేషన్, రియలైజేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా నాకి అంత డబ్బు వచ్చిన తర్వాత లెక్క పెడతాను, అంత డబ్బు వచ్చిన తర్వాత సేవ్ చేస్తాను అని అనుకుంటున్నారంటే, అంత డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు? అదే అంటారు, గుర్తుంచుకోండి. ఏమంటారు? 20,000 వస్తుంది. నాకు 1,00,000 వచ్చిన తర్వాత నేను సేవ్ చేస్తాను, లెక్క పెడతాను అనేసి అంటున్నారు. 1,00,000 వచ్చిన తర్వాత ఇదే మాట అంటారు. నాకు ఈ ఇన్‌కమ్ కొంచెం డబుల్ అయితే అప్పుడు నేను లెక్క పెడతాను, సేవ్ చేస్తాననేది. అంటే వెరీ ఇంపార్టెంట్. డబ్బులు ఇప్పుడు ఎంత వస్తుందో, దాంట్లో ఏమేం చేస్తున్నారో, అదే డబ్బులు ఎక్కువ అయితే ఇప్పుడు చేసేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా ఆ మాటకి? థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. మీన్స్ ఇప్పుడు మీ దాంట్లో మీలో ఏ హాబిట్ ఉందో, ఆ హాబిట్ డబ్బుకి రిలేటెడ్ హాబిట్ ఏముందో, అది డబ్బు ఎక్కువ అయితే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక సేమ్ పర్సన్ రూ. 500 ఎర్న్ చేస్తారు. ఆల్కహాల్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1,000 వస్తే రూ. 200 తీసుకుంటారు. 500లో 100 అంటే రూ. 1,000 200, 300 అవుతుంది. అదే ఆ రోజు 300 ఎర్న్ చేశాడు. ఐ థింక్ 50, 60 రూపీస్‌లో అడ్జస్ట్ అయిపోతాడు. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోలకి ఏదో తీసుకొనెళ్తాం మేము. ఫ్రూట్సో ఏదో పిల్లలు తినడానికి. ఈ రోజు మాకి 500 వచ్చింది. ఒక 50 రూపీస్‌ది తీసుకొనెళ్తాం. అదే ఒక 5,000 వస్తే ఐ థింక్ 500,000 రూపీస్ తీసుకొనెళ్తాం. ఇదే ఫిక్స్. ఇదే ఫిక్స్. మేము ఇప్పుడు ఏం చేస్తున్నామో, ఇప్పుడు వచ్చే డబ్బుని పెట్టి ఏం చేస్తున్నామో, ఆ డబ్బు ఎక్కువ అయినా గాని ఇదే చేస్తాం. బట్ ఎక్కువ లెవెల్‌లో చేస్తాం. రైట్? యెస్. ఇప్పుడు రాయండి. ఏదేది మీరు చిన్నప్పటి నుంచి డబ్బుని బ్యాడ్‌గా ఫీల్ చేసే వర్డ్స్ విన్నారు, చెప్పారు, ఇన్సిడెంట్‌ని చూసారు. డబ్బులు పారేసేది, అది చూసాము. తీసుకో ఈ డబ్బు ఎవరికి కావాలని ఇడ్డేది, అది చూసాము. రైట్? ఏమి చెప్పాము? నువ్వు ఇంపార్టెంట్. నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు. ఎన్నో టైమ్ చెప్పాము. ఎన్నో టైమ్ డబ్బుని ఓపెన్‌గా చెప్పాము. నువ్వు రావద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదని ఓపెన్‌గా చెప్పాము. అది అర్థం అదే. రాయండి. అలాంటిది ఏమేమి విన్నారు రాయండి. రైట్? అదంతో పాటు నెక్స్ట్ రాయండి. అదంతోనే కంటిన్యూ‌గా రాయండి. డబ్బులు ఎర్న్ చేసేకి ఏ ప్రాబ్లమ్స్ మైండ్‌లో ఉంది? ఏ థాట్ ఉంది మైండ్‌లో? ఏ థింకింగ్ ఉంది మైండ్‌లో? అది రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు ఎర్న్ చేసేది అంత ఈజీ లేదులేప్పా! అలా అయితే అందరూ రిచ్ అయిపోయి ఉండేవాళ్ళు. అంత ఈజీ లేదులే. రైట్? చాలా మంది ఒక నార్మల్ వర్డ్ వాడతాం. మీరేం సార్ డబ్బున్నేవాళ్ళు, మీరేం సార్ మీరు డబ్బున్నేవాళ్ళు, మేము డబ్బు లేకున్నేవాళ్ళు అని మీ మాట. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ దగ్గర డబ్బులు లేవు. లేవు మీన్స్ రావు. మీరేది యాక్సెప్ట్ చేస్తారో, ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర అంత పవర్ లేదు అది చేంజ్ చేపిచ్చే పవర్. బట్ మీరే యాక్సెప్ట్ చేయాలి ఇంకొక మాటని. రైట్? ఎక్కువ డబ్బు వస్తే ప్రాబ్లమ్ అవుతుంది. మార్కెట్ కండిషన్ సరిగ్గా లేదు. ఎప్పుడొచ్చినా గాని డబ్బులు ఉండవు.
డబ్బులొస్తే ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. డబ్బులుండేవాళ్ళు మంచివాళ్ళు కాదు. యెస్. ఎగ్జాక్ట్‌లీ సార్. డబ్బులున్నవాళ్ళు మంచోళ్ళు కాదు. డబ్బులొస్తే పిల్లోళ్ళు చెడిపోతారు. ఎవరి దగ్గరైనా వెరీ ఇంపార్టెంట్. ఇంతకు ముందు ఎంట్రీ ఫీ పెట్టేవాడిని కాను. ఎందుకు పెట్టామంటే చాలా ఇంపార్టెంట్ మీలో ఆ సీరియస్‌నెస్ రావాలి. ఒకటి. సెకండ్ వన్ మాలో ఆ ఫీలింగ్ రావాలి. సెకండ్ ఇప్పుడు చెప్తుండేదేంటంటే డబ్బు అడిగేకి గిల్ట్ ఫీల్ అవుతుంది. బ్యాడ్ ఫీల్ అవుతుంది. సాడ్ ఫీల్ అవుతుంది. 100% ఇది ఒక పెద్ద నెగెటివ్. పెద్ద బ్లాకేజ్ ఇది. ప్రొడక్ట్ ఇస్తారు. డబ్బులివ్వండి. జాయినింగ్ చెప్పిస్తారు. ప్రెజెంటేషన్ ఇస్తారు. ప్రొడక్ట్ పర్చేజ్ చేసేకి డబ్బులు. ఈ ట్రైనింగ్‌కి డబ్బులు. ఇది అడిగే దాంట్లో మీరు వీక్ ఉన్నారు. మీరు వెనక వేస్తున్నారంటే 100% మీలో మనీ బ్లాకేజ్ ఉంది. ఇంకొకటి చాలా మంది చెప్పేదేంటంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారు. దాంతో పాటు వెస్టిజ్ చేయండి. పార్ట్ టైమ్‌గా చేయండి అంటే, నా దగ్గర టైం లేదు. అంటే మీరు మనీకి చెప్తున్నారు. నీకు తీసుకొనొచ్చేకి నా దగ్గర టైం లేదు. నువ్వు వచ్చే అవసరం లేదు అని. డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ ఇదే అర్థమయ్యేది మనీకి. మనీకి అర్థమయ్యేది ఇదే. రైట్? ఇవన్నీ ఏమున్నాయో, ఎంత వరకు ఇది మీ లోపల ఉంటుందో, అంతవరకు మీ అకౌంట్‌లో, మీ పాకెట్‌లో, మీ పర్స్‌లో డబ్బులుండదు. ఫిక్స్. ఎంత వరకు మీ మైండ్‌లో ఇవన్నీ ఉంటావో, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. మీరు రాయండి. ఏమేమి విన్నారో అది మీరు వినుంటారు. ఏమేమి చూసారో మీరు చూసుంటారు. డబ్బులు వస్తుంది, పోతుంది. బట్ మనిషి ఇంపార్టెంట్ ఇక్కడ. డబ్బేమి ఈరోజొస్తుంది, రేపు పోతుంది. అంటే డబ్బుకి మీరు ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారంటే, ఎలా హర్ట్ చేస్తున్నారంటే, ఎలా చేస్తారంటే ఒక్కొక్కళ్ళు కాంపిటీషన్. నేనెక్కువ హర్ట్ చేస్తాను, నేనొక హర్ట్ చేశాను. నేనొక హర్ట్ చేశాను, నేనెక్కువ హర్ట్ చేస్తానని. అలా కాంపిటీషన్ పడి హర్ట్ చేస్తున్నాము. రైట్. ఇదని ఎలా రిమూవ్ చేయాలంటే, ఇది ఎలా ఎళ్తుంది అంటే, మీరు ఆ డబ్బుని అంత లవ్ చేయాలి. ఎంత లవ్ చేయాలంటే, మీ పిల్లోలకి హాస్పిటల్ తీసుకొని పోవాలి. మీలో చాలా ప్రేమ ఉంది. బట్ డబ్బులు లేదు. ఇప్పుడెళ్ళాలి. మీరింకొక 1 అవర్ అయిన తర్వాత ఎళ్దామని అనుకుంటున్నారు. అంటే మీ పిల్లల పైన మీకు ప్రేమ లేదా? అంత ఫీవరొచ్చింది. అంత ప్రాబ్లమ్ అయినా గాని ఇంకొక 1 అవర్ అయిన తర్వాత ఎళ్దాం అనేసి అనుకుంటున్నారు. మీన్స్ మీ దగ్గర డబ్బులు లేదు కాబట్టి అలా అంటున్నారు. క్లియర్‌గా అర్థం చేసుకోండి. మేము రిలేషన్‌షిప్ టాపిక్‌లో డిస్కస్ చేసాము. ఎక్స్‌ప్రెషన్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ చేయాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి. ప్రేమ ఇవ్వాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ హస్బాండ్ అండ్ వైఫ్ ఉన్నారు. అతను ఎప్పుడు చెప్తుంటాడు. నిన్ని చాలా లవ్ చేస్తున్నాను, చాలా లవ్ చేస్తున్నాను అని. దాదాపుగా 4, 5 ఇయర్స్ నుంచి అలాగే చెప్తున్నాడు. సరిగా లేదు, భోజనం లేదు, బట్టలు లేవు. పిల్లోలకి ఎడ్యుకేషన్ లేదు. ఇది చెప్తున్నాడు. బట్ ఇంకొక పర్సన్ ఉన్నాడు. అలా చెప్తున్నాడు. ఏం కావాలో వాళ్ళు అడిగితే అది ఇప్పిస్తున్నాడు. ఏం అడగకుండా ఉన్నారో అది గాని ఇప్పిస్తున్నాడు. రైట్? బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు మీ లవ్ స్ట్రాంగ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోలు ఎన్నో టైమ్ అనింటారు.
లోపల అనుకుని ఉంటారు. ఏమని? చిన్న పిల్లోళ్ళు 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ పిల్లోళ్ళు. పక్క వాళ్ళ ఇంట్లో పక్క వాళ్ళ బాబు దగ్గర సైకిల్ ఉంది. చిన్న సైకిల్ ఉంది. మీరు మీకు అడుగుతున్నారు ఇప్పించట్లేదంటే, థు! ఈ నాన్న బాగలేదు. అతనే నా నాన్న అయింటే బాగుండేది అని ఎన్నో పిల్లలు అనుకుంటున్నారు. యామ్ ఐ రైట్? కరెక్ట్? మా అమ్మ సరిలేదు. వాళ్ళు మా అమ్మ అయింటే బాగుండేది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఎక్స్‌ప్రెస్ చేసేకవ్వడం లేదు. 2 టైప్స్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి మెటీరియల్, ఇంకొకటి ఎమోషనల్. 2 ఎక్స్‌ప్రెషన్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు ఒక పని చేద్దాం. అందరూ మనీ తీసుకోండి. డబ్బు తీసుకోండి. రైట్. ఇలా పెట్టుకోండి. ఓకే. ఆ డబ్బుని చూసి చెప్పండి, ఐ లవ్ మనీ. ఐ లవ్ మనీ. నేను నీకు చాలా లవ్ చేస్తున్నాను. నేను చాలా లవ్ నువ్వు చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు వస్తావో నాకు ఏదో మంచిదయింది. అంటే నువ్వు వస్తే నాకు మంచిదవుతుందంటే ఆ దేవుడి దగ్గర నేను అడుగుతాను. నువ్వు ఎక్కువ రామని. నువ్వు ఎక్కువ ఎనీ టైమ్ నా దగ్గర వస్తూ ఉండు అని అడుగుతాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కిస్ ఇవ్వండి. కమ్ ఆన్ ఫీల్ చేయండి. స్మెల్ చూడండి. వావ్! వరల్డ్స్ బెస్ట్ ఫ్రేగ్రెన్స్. ఏంటి? వరల్డ్స్ బెస్ట్ ఫ్రేగ్రెన్స్. చిన్నప్పటి నుంచి నాకొక హాబిట్ ఏంటంటే డబ్బులిస్తే ఇలా అనేది. ఇప్పుడైనా గాని అలాగే అంటా. మా అమ్మ ఏమంటుందంటే, "ఇంకా ఇంకా వదలలేదా ఇది హాబిట్‌ని" అని అంటుంది. యెస్, ఎగ్జాక్ట్‌లీ. ఏదో ఒక స్మెల్ వస్తుంది ఆ దాంట్లో. వేరే ఎక్కడ రాదు ఆ స్మెల్. అబ్జర్వ్ చేయండి. రైట్? వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న ఒక మెడిటేషన్ చేద్దాం. చిన్న మెడిటేషన్ చేద్దాం. ఎందుకంటే దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. నువ్వు అందరిని లవ్ చెయ్యి. నీ లైఫ్‌లో ఎవరెవరు వస్తారో అది నేను పంపిస్తాను అని అన్నాడు. డబ్బు వచ్చింది అంటే ఇది రాలేదు. ఆ దేవుడు పంపించాడు. దేవుడు పంపించిన వాళ్ళని మేము రెస్పెక్ట్ ఇవ్వాలా? లేదా? ఇవ్వాలి కదా! ఐ లవ్ మనీ. ఐ లవ్ మనీ. సారీ. ఇప్పుడు ఒక చిన్న మెడిటేషన్ చేద్దాం. అందరు స్ట్రెయిట్‌గా కూర్చోండి. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఇది స్టార్ట్ చేయండి. పుస్తకం తీసుకొని నోటుకొని ఇది ఒక డిఫరెంట్ మెడిటేషన్. ఓకే. స్లోగా కళ్ళు మూసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేయండి. మీకేది చాలా ఇష్టమో అలాంటి ఒక ప్లేస్‌లో కూర్చున్నారు. ఆ దేవుడిని అడిగారు, దేవుడా, నా లైఫ్‌లో డబ్బు ఇవ్వు. డబ్బు కావాలి. డబ్బు ఇవ్వు. రైట్. ఇప్పుడు మీ ముందు దూరంలో ఏదో ఒక చిన్న బ్రైట్ లైట్ ఉంది. ఆ లైట్ స్లోగా పెద్దదవుతూ వస్తుంది. పెద్దదవుతూ వస్తుంది. మీన్స్ ఆ లైట్ మీ దగ్గర వస్తుంది. మీకు పెద్దగా కనిపిస్తుంది. చాలా దగ్గర వచ్చింది.
మీ ముందుకొచ్చింది. ఇప్పుడు మీకది కనిపిస్తుంది. ఆ లైట్ కాదు. అది డబ్బు. ఆ డబ్బు మీ సైజులో పెద్దగా ఉంది. ఆ డబ్బుతో మీరు ఏమేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఆ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఏమేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. ఓయ్ డబ్బు, నేను నీకి చాలా ప్రేమిస్తున్నాను. చాలా లవ్ చేస్తున్నాను. చాలా ఇష్టపడతాను. మీరేం చెప్తారో ఆ డబ్బు మీకు రిటర్న్ అదే చెప్తుంది. ఆ డబ్బు చెప్తుంది, నేను గూడా నీకు చాలా లవ్ చేస్తున్నాను. నేను నీకు చాలా ప్రేమిస్తున్నాను. డబ్బు, నువ్వు నా లైఫ్‌లో రావడం, ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్. ఆ డబ్బు చెప్తుంది, డియర్ ఫ్రెండ్, నేను నీ లైఫ్‌లో రావడం, ఉండడం నాకు చాలా ఇష్టం. చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. డబ్బు, నువ్వుంటే నీ మంచి పనికి వాడతాను. ఆ డబ్బు అంటుంది, యెస్, నేను నీ దగ్గర వచ్చి మంచి పనికే యూజ్ అవుతాను. చెప్పండి. మీరంటున్నారు, డబ్బు నువ్వు రా, నా దగ్గర రా. మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ, మొత్తం మీ ఎంతమంది ఉన్నారు అంతమంది పిలుచుకొని రా. ఆ డబ్బులు అంటుంది, రెడీగా ఉండు, నేనొస్తున్నాను. మా మొత్తం ఫ్యామిలీతోనే వచ్చేస్తాను. రెడీగా ఉండు, నేనొస్తున్నాను. అదైన తర్వాత మీరు 2 చేతులు ఇలా చేతులు స్ప్రెడ్ చేశారు. ఆ మనీ, ఆ డబ్బు మీ దగ్గర వచ్చి మీకొక టైట్ హగ్ చేసుకుంది. ఆ హగ్‌ని మీరు ఫీల్ చేస్తున్నారు. ఏదో స్పెషల్ ఎనర్జీగా ఫీల్ అవుతుంది. ఏదో స్పెషల్ బాండింగ్, స్పెషల్ కనెక్షన్‌గా ఫీల్ అవుతుంది. ఆ డబ్బు మీకొక టిన్‌కి ముద్దు పెట్టింది. కిస్ ఇచ్చింది. మీరు కిస్ ఇస్తున్నారు. ఫోర్ హెడ్‌కి ఒక ముద్దు పెట్టింది. నాకు ఫోర్ హెడ్‌కి ఒక ముద్దు, మీరు ముద్దు పెట్టారు. అగ్రీమెంట్ చేసుకున్నారు. ఇద్దరు ప్రామిస్ చేశారు. నువ్వు నా దగ్గర వస్తే నీకేది ఇష్టమో నేను అది చేస్తాను అనేసి మీరు ప్రామిస్ చేశారు. ఆ డబ్బులు నువ్వు నాకిష్టం ఉండేదే చేస్తున్నావంటే డెఫినైట్‌లీ నేను వచ్చే వస్తాను అనేసి ప్రామిస్ చేసింది. రైట్. ఇంకొక టైం గట్టిగా హగ్ చేసుకొని, కౌగిలించుకొని, ఆమెని అక్కడే మాయమైపోయింది. మాయమయ్యి మీకెక్కడెప్పుడు కావాలో పిలుస్తే నేను వస్తాను అని సౌండ్ వినిపిస్తుంది. ఆ దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చేసాడు నీ దగ్గర వచ్చేదానికి. నాకెలాంటి పర్మిషన్ ఇచ్చాడంటే, ఎవరు నిన్ని గౌరవిస్తారో, ఎవరు నిన్ని ప్రేమిస్తారో వాళ్ళ దగ్గర పో అని పర్మిషన్ ఇచ్చాడు. ఆ ఫస్ట్ పర్సన్ నాకు కనిపించింది నువ్వే. అంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, అంత లవ్ చేస్తున్నావు అంటే నీ దగ్గరే నేనొస్తాను అనేసి అది మూవ్ అయింది. యెస్, మీలో ఏదో స్పెషల్ కాన్ఫిడెన్స్, స్పెషల్ క్లారిటీ, స్పెషల్ బిలీఫ్, స్పెషల్ ఫీలింగ్, స్పెషల్ హ్యాపీనెస్, డబ్బు నా దగ్గర ఉంది, వచ్చేసింది అనే ఫీల్‌తో మీరు దేవునికి థాంక్స్ చెప్తున్నారు. 2 చేతులు పైనకెత్తండి. 2 చేతులు పైనకెత్తండి. థాంక్ యూ సో మచ్ దేవుడా. పైన చూసి థాంక్ యూ సో మచ్ దేవుడా అని చెప్పండి. థాంక్ యూ సో మచ్ దేవుడా. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. లవ్ యూ దేవుడా. నాకేం కావాలో నువ్వు ఇచ్చేసావు. థాంక్ యూ సో మచ్ దేవుడా. థాంక్ యూ సో మచ్. రైట్. స్లోగా హ్యాండ్ డౌన్ చేయండి. చేతులు కిందకి తీయండి. స్లోగా బ్రీతింగ్ పైన ఫోకస్ చేయండి.